ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. మహిళ అంతరిక్షాన్ని వెళ్తున్న ఈ రోజుల్లో కూడా వరకట్న వేధింపులకు గురి కావడం, అలాగే పుట్టేది ఆడబిడ్డ లేదా మగబిడ్డ అనే విషయం తన చేతుల్లోనే లేదు అని, ఒక మహిళ చేతుల్లో లేదనే విషయం తెలియని సమాజంలో ఎన్నెన్నో ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది. అలాగే కొన్ని చోట్ల వారు హత్యలు ఆర్నళ్ళు భరించలేక తనువులు చాలిస్తున్న ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. సో ఈ విషయం మీద సమాజంలో ఒక అవగాహన ఏర్పడాల్సిన అవసరం ఉందంటూ ఇటీవల హైకోర్టు తీర్పులో వెల్లడించింది. సో ఆ విషయాల గురించి పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. ఈరోజు డిస్కషన్లో మనతో పాటు ఉన్నారు డాక్టర్ టి సుభాషిణి గారు. వీరు సామాజికవేత్త, అలాగే సీనియర్ హైకోర్టు అడ్వకేట్గా ఉన్నారు. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. మేడం నమస్తే. సో ఇప్పుడు పుట్టేది ఆడబిడ్డ లేదా మగబిడ్డ అనేది నిర్ణయించేది పురుషుల యొక్క క్రోమోజోమ్లు. సో అయితే ఈ విషయం ఇటీవల ఒక జరిగిన కేసులో కూడా హైకోర్టు చెప్పింది, ఢిల్లీ హైకోర్టు. అంటే ఇప్పుడు అక్కడ ఆ కేసులో ఏమైందంటే, ఒక మహిళ తను కట్నం తీసుకురాలేదు, అలాగే 2 ఆడపిల్లలకు జన్మనిచ్చిందనే దీనిలో ఆమెని చాలా ఆరేళ్లకు గురి చేశారు. అత్తింటి వాళ్ళు వేధింపులకు గురి చేశారు. తర్వాత ఆమె చనిపోవడం జరిగింది. సో ఈ విషయంలో తీర్పిస్తున్నప్పుడు ఈ విషయం చెప్పారు. అయితే ఇది ఇంకా సమాజంలోకి, అంటే ఇది పాత విషయమే అయినా కూడా సమాజంలోకి ఇంకా పూర్తిగా వెళ్ళలేదు. సో ఈ అవగాహన కలిగించాలి అంటే ఏం చేయాలి? అంటే మనము పూర్వం నుండి కూడా ఏ విధంగా ఉన్న వ్యవస్థని మనం చూస్తున్నాం. అందుకే ఇప్పుడు వరకట్న హత్యలు అన్నది ఎందుకు వచ్చిందంటే, పూర్వము స్త్రీని ఏ విధంగా ఆమెని ట్రీట్ చేసిండ్రు, ఆమెను ఏ విధంగా సమాజంలో, అంటే కుటుంబంలో, మెయిన్గా కుటుంబమే మూలము. ఆ కుటుంబంలో భర్త అనే వ్యక్తి కానీ, అత్తమామలు కానీ తన్ని ఏ విధంగా చూడడం జరిగిందనేది చాలా ప్రాముఖ్యత. కట్నం ఇచ్చి వచ్చినప్పటికీ తాను ఇంకా కట్న రూపకంలో వేధిస్తున్నారా, లేక అమ్మాయిలు పుడితే కూడా, ఆడబిడ్డ జన్మని ఇస్తే కూడా స్త్రీ అంటే తన భార్య వల్లనే ఇదంతా జరిగింది, ఈ కోడల వల్లనే మాకు కొడుకు పుట్టలేదు, అంటే వంశ ఉద్ధారకుడు రావలేదు అని గతం నుంచి కూడా కొన్ని ఏళ్ళ తరబడి ఒక స్త్రీ పైన చాలా ఫోర్సుబుల్గా, అంటే బాగా మామూలుగా ఒత్తిడి లేదు, చాలా ఫోర్సుబుల్గా ఒత్తిడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు కూడా మొన్న రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో ఈ విషయాలపైన, అంటే స్త్రీ జన్మ, ఒక ఆడబిడ్డ జన్మ ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ఒక పురుషుడి వల్ల సాధ్యమవుతుంది. మరి ఆ పురుషుడి వల్ల వచ్చిన ఆ క్రోమోజోమ్స్ యొక్క ఎఫెక్ట్ ఒక స్త్రీ జన్మ. అంత అంటే అద్భుతమైన విషయాన్ని కూడా మనము ఒక అంటే వేధింపుల తలంపుతోని ఆలోచిస్తున్నామంటే ఎంత దుర్భాగ్యం మనదు. ఎందుకంటే ఒక స్త్రీని పెంచడము, ఒక స్త్రీ పుట్టిన తర్వాత తన పెంపకంలో తనని గనుక పరిపూర్ణ స్థాయిలో పెంచడం జరిగితే అది 10 పురుషులని పెంచినంత సమానం. అది సంస్కృతంలో మనకు చెప్పబడి ఉన్నది, బుక్స్లలో చాలా మటుకు కూడా. ఒక స్త్రీ జన్మని ఇచ్చిన తర్వాత తన పెంపకాన్ని కనుక ఎంత విలువగా మీరు ఆమెను కనుక పెంచినట్టయితే, అక్కడ ఒక 10 మంది పురుషులని, ఒక అంటే మగబిడ్డలని మీ జన్మనిచ్చినప్పుడు 10 మందిని మనము పెంచి పోషించినట్టయితే అప్పుడు ఎంత విలువైతే ఉంటుందో, ఒక ఆడబిడ్డని, ఒకే ఒక సింగిల్ ఆడబిడ్డని పెంచి పోషించడంలో అంత విలువ ఉంది, అంత ప్రాముఖ్యత ఉన్నది. మరి అలాంటప్పుడు ఒక స్త్రీని ఎందుకు వేధించడం? తన వల్లనే, ఒక పురుషుడి వల్ల ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. మీ వల్ల ఒక స్త్రీ జన్మ పుట్టింది, కానీ ఆ స్త్రీ ఈ సమాజానికి, మానవ జన్మకి మూల కారణమవుతుంది మీ వల్లనే. అది ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ కాకుండా లేదు అది. దాని అంటే ఇన్సెక్యూరిటీ కూడా తీసుకోవద్దు పురుషులు. ఇక్కడ కొంతమంది పురుషులు ఏమనుకుంటారంటే, స్త్రీలు ఎదగడం మూలాన
పురుషుల యొక్క ఔన్నత్యాన్ని కానీ వాళ్ళ ప్రాముఖ్యతని కోల్పోతుంటారు అనేది ఒకటి అభద్రత భావన అన్నది సమాజంలో ఏర్పడ్డది. అది జాబ్ ఇష్యూస్లో కానివ్వండి, ఇప్పుడు అంటే విమెన్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్ ఇష్యూస్లో, అంటే మెయిన్గా సాధికారత ఒక అంశంని కనుక మనం తీసుకున్నట్టయితే ప్రపంచ వ్యాప్తంగా కూడా మన భారతదేశ మూలాలను కనుక తీసుకున్నట్టయితే ఇప్పుడు విమెన్ ఎంపవర్మెంట్ మీద చాలా ఫోకసింగ్ అవుతుంది. మహిళలు చాలా ఎదుగుతున్న క్రమంలో వాళ్ళని లైంగికంగా, మానసికంగా, శారీరకంగా హింసకు గురి చేసి మళ్ళా ఒక మంచి పొజిషన్లు ఉన్నామని మళ్ళీ కిందికి తీయడానికి ట్రై చేస్తున్నారు. అందులో ఇప్పుడైతే డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు. ఆమెని లైంగికంగా ఆఫీసులలో వేధించడం కానీ, లేకుంటే ఇరు ప్రాంతాల్లో ఇంట్లో కానీ బయట వాళ్ళు ఎవరైనా ఆమెని దురదృష్టితోని చూడడం కానీ, లైంగిక దృష్టితో చూడడం కానీ, అలాంటి కార్యక్రమాలు చేయడం మూలాన స్త్రీలు పనిచేసే వాళ్ళు కూడా కొంతమంది ఇంట్లోకే పరిమితం అవ్వాల్సి వస్తుంది. ఇంకొకటి రీసెంట్గా యూనివర్సిటీలో జరిగింది, అంటే మెడికో అమ్మాయి, అతను ఎవరైతే ట్రైన్ చేస్తాడో ల్యాబ్ ఆర్ సంథింగ్, అతను ఆ అమ్మాయిని నీకేమొచ్చు, నువ్వేం చేయగలవు, నీ వల్ల ఇది కాదు అంటూ అమ్మాయిని డిస్కరేజ్ చేసి అది కంటిన్యూగా ఒక ప్రాసెస్ లాగా జరిగింది. చాలా అది వైరల్ అయింది. సో అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం వరకు వెళ్ళిపోయింది. సో అంటే ఆ రకంగా కూడా ఈవెన్ కెరీర్ లో కూడా పైకి ఎదగకుండా చేసే ఒక శక్తులు ఉంటున్నాయి ఎప్పుడు స్త్రీని. అంటే ఇప్పుడు మన ధర్మ శాస్త్రం కానీ, లేకుంటే ఇంకా ఇతర అంశాలను మనం కనుక తీసుకున్నట్టయితే స్త్రీ ప్రాముఖ్యత ఎక్కడున్నది, స్త్రీ విలువ ఏంటి? విలువ అంటే ఏదో మనము కోట్ల రూపాయలు అందించుకోవాలి, లేకుంటే నేను సాధించుకోవాలి అన్నది కాదు. అక్కడ గౌరవప్రదమైన స్థానాన్ని సమాజంలో ఉండాలి. ఇద్దరు ఆడపిల్లలు పుడితే బ్రతకద్దా? అంటే స్త్రీ చేయబట్టి ఆడపిల్లలు పుట్టిందా? అందుకనే అందరు పురుషులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ వల్ల జరిగే ఈ ప్రక్రియలో భాగము మీరు, కానీ ప్రభావము స్త్రీ పైన వస్తుంది. కారణం చెప్పాలంటే కారణం వాళ్ళు మన అంటే స్త్రీలో ఒక మీద ప్రభావం వస్తుంది. స్త్రీయే అంతా చేసింది, స్త్రీ లేని జననం లేదు అన్న ఆ ప్రక్రియని ఏదైతే మూలం ఉందో ఆ మూలం పైన ఇంపాక్ట్ పడుతుంది. అందుకనే స్త్రీలు మొదటి నుంచి కూడా ఒక మదర్హుడ్తోని ఉన్న వ్యక్తులు, అంటే మాతృత్వంతో ఉన్న స్వభావం ఉన్నది కాబట్టి తొందరగా లవలబడతారు, తొందరగా మోసపోతారు, తొందరగా దేనికంటే దానికి లోన్ అయిపోతారు. అంటే ప్రభావము వీళ్ళ మీద ఎక్కువ పడుతుంది. కాబట్టి స్త్రీకున్న జనన ఆ యొక్క జన్మ రహస్యాన్ని స్త్రీ కొనసాగించగలుగుతుంది, పురుషుడు చేయలేడు. అంతవరకు అయితే గ్యారంటీ అయితే ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. సో దీంట్లో ఏంటంటే అందరు కూడా అవగాహన రావాలని అంటే ప్రతి కుటుంబంలో ఉన్న అత్త మామలు కానివ్వండి, లేకుంటే ఆడబిడ్డలు కానీ, ఇంకెవరైనా కానీ ఒక కుటుంబం సభ్యులు ఈ ఇంట్లో ఒకవేళ అంటే కొడుకు ఉన్నాడు అనుకోండి, మా కొడుకుదే బాధ్యత, అమ్మాయిది వచ్చే కోడలు ఈ వంశాన్ని మోసే అమ్మాయే తప్ప ఈ బాధ్యత అంతా కూడా నా కొడుకుదే, కాబట్టి అమ్మాయిది తప్పు లేదు. తాను కట్నం ఇచ్చి వచ్చిన చూడడానికి వరకట్న హత్య అనే వరకట్నం గురించి మనం మాట్లాడేటప్పుడు ఏ తల్లిదండ్రులు కూడా వరకట్నాన్ని డబ్బులు ఏ తల్లిదండ్రులు కూడా అమ్మాయి పేరు మీద వేయరు. బిడ్డ మీద 5 లక్షలు 1 లక్ష కనీసం ఆమె వీళ్ళందరూ తిట్టిండ్రు, నేను ఎక్కడ పోవాలో నాకు తెలియదు, నేను సుసైడే నేను చేసుకోవాలని ఎందుకు ఆలోచన రావాలి? మా తల్లిదండ్రులు నాకు కొంచెం డబ్బులు, కొంత ఆర్థిక స్తోమత ఇచ్చిండ్రు, బ్యాంకులో ఉన్నాయి, నేను ఆ డబ్బులు తీసుకొని నేను బయట వెళ్ళి నేను బతకగలుగుతాను అన్న ఆ భరోసాను కూడా ఇవ్వలేకపోతున్నారు. మొత్తం ఒక రీసెంట్గా కేసు అయితే 30 లక్షలు డైరెక్ట్ వాళ్ళ చేతులకే ఇచ్చాను. వాళ్ళ చేతులకే ఇవ్వడమే కాదు, ఇచ్చి ఆ దాంట్లోకి వెళ్ళి బంగారం వాళ్ళు పెడుతున్నారు. వీళ్ళు డైరెక్ట్ పెట్టచ్చు, అమ్మాయి వాళ్ళు డైరెక్ట్ పెట్టచ్చు. 50 లక్షలు ఇచ్చి కూడా మీరు ఎంత బంగారం పెడతారంటే మేము 25 లక్షలు బంగారం పెడతాం. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, అబ్బాయి వాళ్ళు మేము 25 లక్షలు బంగారం పెట్టినానంట. బికాస్ ద క్లెయిమ్ ఏదైతే అమౌంట్ క్లెయిమింగ్ 50 లక్షలు ఉందో వాళ్ళకి ఇచ్చేసినట్టే. ఒకసారి తండ్రి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిందంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవిడెన్స్ ఏం కాదు, అక్కడ మానసికంగా వాళ్ళకు ఒక థాట్ ఏంటంటే ఈ 50 లక్షలు మావి,
మాకు ఇచ్చిన దాంట్లోనే నేను మీకు ఇచ్చినాం కదా అని అంటారు. ఎప్పుడైతే విడాకుల దగ్గరకు వస్తుందో అప్పుడు ఇవంతా అకౌంటబిలిటీ అవుతుంది. ఈ 50 లక్షలు ఇచ్చిందా లేదా అంటే మేము 25 లక్షలు పెట్టినాం అన్నాడు, మేమే 25 లక్షలు, వాళ్ళు అంటారు మేము పెట్టిన డబ్బులనే మాకే ఇస్తుండండి అని అంటారు. సో దీస్ ఆర్ కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఇన్ ద లీగల్ సిస్టమ్ అన్నట్టు. కానీ ఎప్పుడైతే జన్మ రహస్యాన్ని మనము ఎప్పుడైతే ప్రజలకు అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఉండాలి తప్ప వేరే అంశాల మీద కాన్సన్ట్రేషన్ చేసి అమ్మాయిది తప్పు లేదు, అమ్మాయి మీ ఇంటికి వచ్చింది, మీరు గౌరవం ఇవ్వండి, మీకు ప్రాణం ఇచ్చేస్తుంది. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ప్రతి దాంట్లో ఆమెని నువ్వేం తెలియదు, నీకేం రాదు, నీ వేస్ట్ దానివి, నీ వల్ల ఇంత డబ్బు కూడా రాదు, మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు మర్యాద లేదు, ఏం లేదు, ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా టాంటింగ్ చేయడము, రోజు ఒక హింసకు గురి చేయడం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడంతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. చాలా అంటే ఒకవైపు అభివృద్ధిని చూస్తున్నాము, ఒకవైపు చాలా అంతరిక్షం వైపు దూసుకెళ్తున్న తరుణం, అటమ్ బాంబ్స్ తయారు చేసే తరుణం, మొబైల్స్ ప్రతి ఇంట్లో 6గురికి మొబైల్స్ ఇచ్చిన తరుణం ఇది. మరి స్త్రీకి ఏమి ఇస్తున్నారు, పురుషునికి అంటే ఒక కుటుంబంలో ఒక గౌరవం ఏమిస్తున్నారు? ఒక మొబైల్ కింద పడితే ప్రాణం పోతుంది. అదే స్త్రీని ఒక ఆమెకైతే తల మీద కొట్టి 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 ఆమెకు ఇప్పుడు తల వన్ సైడ్ మొత్తం నొప్పి లేవడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆమె ఏమైనా పని చేస్తామంటే ఎక్కువ పని చేయలేకపోతుంది. ఈ చేతి మీద దెబ్బలు తాకడం మూలాన ఎక్కువ పని చేయలేకపోతుంది. పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, ఆమెను ఎలగొట్టిర్రు అనుకోండి, ఇంట్లో అత్త మామ, అత్తనే ఎలగొట్టింది, ఆ మామ లేడు, అత్త ఎలగొట్టింది, భర్త కూడా వద్దన్నాడు అనుకోండి, చిన్న కంప్లైంట్ కూడా నువ్వు పోలీస్ స్టేషన్కి ఇస్తే హౌ డేర్ యూ గివ్ ద కంప్లైంట్ అన్న ఒక నింద, అది పెద్దది, ఇంకా ఆమెకు జీవిత శిక్ష అన్నట్టు. అంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే నా హక్కు గురించి నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నానా, లేకుంటే నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి తరమేమని నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నానా? అంటే ఇక్కడ ఏంటి, ఒక గౌరవమైన ప్రథమైన స్థానాన్ని మనము కుటుంబంలో ఎదగనివ్వట్లేదు. ఇప్పటికీ ఈరోజు కూడా ఈ 21st సెంచరీ మీకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్ని పథకాలను ప్రవేశింపజేసినా నీకు మూలాలన్నీ కూడా ఇంట్లోనే కూర్చున్నాయి. అన్ని ఆస్తులంతా ఇంట్లోనే, మాటలతో కానీ నీకు ఆర్థిక అభివృద్ధి కానీ, సామాజిక అభివృద్ధి కానీ, రాజకీయ అభివృద్ధి కానీ ఒక కుటుంబం నుంచి, ఒక ఫ్యామిలీ నుంచే రావాలి. అందుకనే ఇక్కడ ఈ జన్మాంతానికి పురుషుని యొక్క క్రోమోజోమ్ యొక్క ఎఫెక్ట్ అనేది ఉన్నప్పుడు ఒక స్త్రీ ప్రెగ్నెంట్గా రావడానికి కారణం పురుషుని యొక్క క్రోమోజోమ్స్. దాంట్లో స్త్రీ పుట్టుక అనేది ఒక అంశం. అది ఆ అంశాన్ని మనం కీలకంగా గమనించాలి. ఈ సృష్టికి మానవాళి జన్మకి స్త్రీ మూలం వస్తుంది, కానీ కారణం అయితే పురుషుడే. కానీ అతనికి విలువ ఇస్తూ స్త్రీ జాతికి పూర్తి స్థాయిలో విలువ అనేది ఇవ్వాలి. నువ్వు ఎంత విలువ తీసుకుంటారో స్త్రీగా, అందుకని సమాన ప్రాతిపత్తితోని స్త్రీ ఒక పురుషుని యొక్క అభివృద్ధి సాగాలి తప్ప అంటే దీనివల్లనే అంటే ఈమెను మొత్తము కించపరిచి కుటుంబంలో బ్రతకనివ్వకుండా చేస్తే చాలా అవమానకరం అది. అయితే ఇప్పుడు ఒకటి పురాణాల్లో అంటే పాత గ్రంథాల్లో కూడా ఉన్నది ఏంటంటే స్త్రీ క్షేత్రం, పురుషుడు బీజం. ఇప్పుడు నెలలో మనం తవ్వి ఏ విత్తనం పెడితే ఆ మొక్క వస్తుంది. సో ఇక్కడ అది ముందు చెప్పకనే చెప్పారు కదా, స్త్రీ క్షేత్రము భూమి, ఏది పెడితే అది వస్తుంది. సో మనం ఏ విత్తనం పెడితే ఆ చెట్టు వస్తుంది. అలాగే పురుషుడు బీజం అన్నప్పుడు ఆడపిల్ల అయితే ఆడపిల్ల, మగపిల్లాడు అయితే మగపిల్లాడు, అది కాంబినేషన్ బట్టి పుడతారు. సో ఇది చాలా సింపుల్ లాజిక్ చెప్పాలంటే. ఇది ఇప్పుడు ఈ చిన్న లాజిక్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి అంటే అసలు సమాజంలో మార్పు ఎప్పుడు వస్తుంది, ఏ రకంగా తీసుకెళ్ళాలి? బేస్ ఏమంటే మనము అది ఎక్కడి నుంచి తీసుకోవాలంటే, ఎందుకు స్త్రీని అసహించుకునే స్థితిగతులకి ఒక పురుషుడు రావడం జరిగింది అంటే ఒక తండ్రి అనే వ్యక్తి ఒక తండ్రి స్థానంలో ఉన్నాడు. భర్త అనే వ్యక్తి భార్యకు మాత్రమే, కానీ ఒక బిడ్డకి ఒక తండ్రి. ఆ తండ్రికి బిడ్డ మీద ఎప్పుడు కొంత అంటే ఊరాటం కానీ వస్తుందని అంటే, బిడ్డ ఎన్ని మంచి పనులు చేస్తుంది, ఇతర పురుషులతో తిరుగుతుందా, అప్పుడు అతను ఆడపిల్లలు కనద్దు అన్న ఒక భావనకి ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఒక తప్పు జరిగినా జరగకుండా కానీ అక్కడ జరిగినట్టుగా నింద కనుక ఆ బిడ్డ గురి అయిపోతే డెఫినెట్గా ఆ ఇంట్లోకి ఇంకా ఈ ఆడపిల్లలు గుడ్డరే ఉట్టద్దురా దేవుడా అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే
అవమానానికి గురైనప్పుడు నీకు ఆడపిల్ల వద్దు. అంటే గర్వంగా నీ కుటుంబాన్ని ఒక పరిస్థితిలోకి తీసుకెళ్ళినప్పుడు ఆకాశానికి హద్దుకునే విధంగా స్త్రీ ఎదిగింది అని అంటే అరే బాబాయ్ ఉంటే ఇలాంటి ఆడపిల్ల ఉందా, కంటే కూతుర్నే కనాలి. ఆడపిల్ల వేషధారణం కూడా నాకు చాలా ఇష్టం అని చాలా మంది పురుషులు అంటుంటారు, మనం అవి చూస్తుంటాము. ఈవెన్ నాగేశ్వరరావు కూడా ఆ డ్రెస్లో నేను చాలా నచ్చుతాను, నాకు ఇష్టము అని కూడా చెప్పడం జరిగింది సినిమా యాక్టర్. అందుకే అంటే స్త్రీకి విలువ అనేది ఎప్పుడైతే ఇస్తామో లో లెవెల్ నుంచి, అంటే ఇంట్లో నుంచే, అంటే పిల్లలు పుట్టినప్పటి నుంచే మీ అమ్మ, మీ అక్క, చెల్లి, ఇవి నువ్వు చేయవలసిన గౌరవం. అంటే వాళ్ళకి ఏ స్థితిలో ఉండనియండి, వాళ్ళు ఏమైనా చేయనియండి, నువ్వు ఆ గౌరవం ఇయ్యి, అప్పుడు సమాజంలో మార్పు అనేది వస్తుంది. నువ్వు ఏదో ఒక కారణం చేత నీకు తెలిసిన వాళ్ళకి నువ్వు మర్యాద ఇస్తూ ఇంటికి రాగానే నువ్వేంటమ్మా ఆమె చూడ ఎంత బాగా చేస్తుంది, నువ్వేం చేస్తున్నావమ్మా వేస్ట్ అని ఇంట్లో వాళ్ళని దూషిస్తే, నువ్వు ఇవి చెయ్యమ్మా, ఇవి చేస్తే నువ్వు ఇంకా బాగుపడతావేమో. వై డోంట్ వి గివ్ విత్ పాజిటివ్ రిజల్ట్స్. ఆడపిల్లల్ని మీరు ఎంకరేజ్మెంట్ చేయాలి, ప్రొటెక్షన్ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. ప్రొటెక్షన్ ఎందుకంటే సేఫ్టీగా, ఎందుకంటే ఆడపిల్ల బయటికి అడుగు పెట్టినప్పుడు 10 మంది మగవాళ్ళు చెప్తారు, 10 మంది ఆమెని అసభ్యంగా చూడొచ్చు, అవమానించవచ్చు, అవహేళన చేయొచ్చు. కానీ నువ్వు ఇంటి నుంచి ఇచ్చే గౌరవము, ఆ ప్రొటెక్షను, ఆ ధీమా ఆమెని అన్ని స్థాయిలలో పైకి ఎదగనిస్తుంది. పరిస్థితులను కూడా ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఆమె వెనుక ఇంతమంది ఉన్నారు, ఆమె కుటుంబం ఉంది, అరే ఆమె వెనుక ఎవరైనా ఏమైనా కానీ నేను ఏదైనా చేయగలుగుతా, ఆ ధీమా అది ఆమెని నెగిటివ్ వేలో డెవలప్మెంట్ చేస్తారు. కాబట్టి స్వతహాగా స్వయం శక్తి సంపన్నురాలు స్త్రీ, తన శక్తి సామర్థ్యాలు ఎవరు ఇచ్చినా ఇవ్వకుండా తనలో ఉన్నది. కానీ ప్రొటెక్షన్, సేఫ్టీ కనుక తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ ఎవరైనా కానీ ఇచ్చినట్టయితే ఆ యొక్క స్వయం శక్తి అనేది పైకి కనబడిపోతుంది. ఆమె ఎక్కడైనా రక్షించుకోగలదు. ఆమె రక్షక కవచాలని ఏర్పాటు చేసుకొని ఇతరుల చేత మోసం కాకుండా చూసుకునే సామర్థ్యాన్ని అలవాటు చేసుకుంటుంది. నువ్వు ఇచ్చేది ఈ జన్మ ఆమె సామర్థ్యాన్ని పెంచడానికి, ఆమె సామర్థ్యం దించడానికి కాదు కదా. ఆమెను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నా భార్య మంచిదండి, నా భార్య ఈ విధంగా అమ్మ, ఆమె అంటే అమ్మ అన్నారు తీసి పడేసాను అనుకోండి, డెఫినెట్గా బయట వాళ్ళు కూడా నేను పడేస్తారు. పోయినప్పుడు డెఫినెట్గా మన నాలుకకి నరం లేని నాలుకే అంటారు. సో మన నాలుక చాలా పవర్ఫుల్ అన్నట్టు. మనం ఒక వర్డ్ వదిలిపెట్టినామంటే మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు. ఆ వర్డ్ ఎట్లనే మర్చిపోయినరా అది ధన్యురాలు, మర్చిపోకుంటే వేదనకు గురవుతారు. మానసిక వేదన శారీరాన్ని లోపల అంగంగా ప్రవహిస్తుంది. నీకు శారీరకంగా మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ చూసుకుంటారు, మానసికంగా కూడా డాక్టర్స్ ఉన్నారు. బట్ ఎలివేటెడ్ ఎక్కడ వరకు చూడగలుగుతారో అక్కడ వరకే చూడగలుగుతారు. తన స్వయంగా నేను అభివృద్ధి చెందాలి, నేను ముందడుగేయాలి, నేను 2 పిల్లలకు జన్మనిచ్చిన అమ్మాయిలకు వాట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ యూ ఓన్లీ వి ఆర్ దేర్. ఒక పురుషునికి గౌరవం, ఒక పురుషునికి అంటే ఆయన స్థాయి పెరుగుతుందంటే నేను ఎందుకు కాదంటాను. ఈ మానవ జన్మ మనదే కదా, అందరం ఒకటే కదా అన్నది ఒక ఆలోచనతో ఉండాలి. ఆ ఆలోచన భవితవ్యానికి, దేశ ప్రతిష్టకి చాలా మూలాలు అవుతాయి. ఎందుకంటే దేశ ప్రతిష్టని ఒక కుటుంబమే నిలబట్టగలుగుతాయి. ఒక్క కుటుంబం అంటే అన్ని కుటుంబాలు వస్తాయి. అదే నాది కాదు, నువ్వే నిలబెడతావు, పీటీ ఉషానే నిలబెట్టింది అంటే కాదు కదా. నెక్స్ట్ జనరేషన్స్ ఆర్ దేర్. క్రికెట్ ఆడుతున్నారు, ఆ దేశం మీద గెలిచిండ్రు, ఈ దేశం మీద గెలిచిండ్రు అంటే జనరేషన్ ఇస్ కమింగ్ అప్కమింగ్ జనరేషన్కి మనం ఛాన్స్ ఇస్తూ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంత జనరేషన్కి ట్రైనింగ్ అనేది ఇచ్చుకుంటూ వెళ్ళాలి. నాకే కావాలి, నేనే ఉంటాను, నేనే బతుకుతాను అంటే ఎక్కడుంది? ఎవరు ఎప్పుడు ఎక్కడ చనిపోయి తెలియదు. జన్మ పుట్టుక ఉంది అంటే మరణం కంపల్సరీ కదా. బట్ నో వన్ ఈస్ గివింగ్ ఎంకరేజ్మెంట్ టు అదర్. పిల్లలకి ఇప్పుడు యూత్ ఉన్న పిల్లలకి ఎవరు ఇవ్వట్లేదు, అసలు వాళ్ళకి ఏం చెప్పట్లేదు. ఎందుకంటే అంత యూట్యూబ్లలోనే చూపిస్తున్నారని తల్లిదండ్రులు కూడా నెగ్లెక్ట్ చేసేసిండ్రు. నువ్వు ఫోన్కి డబ్బులు కడితే చాలు, తల్లిదండ్రులు ఉన్నా లేకున్నా కొడుకుకు సంబంధం లేదు. ఫోన్కి పైసలు కట్టినరా,
బయటికి వెళ్ళడానికి డబ్బులు ఇచ్చిండ్రా, ఇంత తిండి పెట్టిండ్రా, బయట పోతుంటే లేకుంటే ఆ కాలేజ్కి వెళ్తున్నావా లేదా, దీస్ ఆర్ ద మెటీరియలిస్టిక్ ఫ్యాక్ట్స్ మీద ఆధారపడి ఉన్నాం. కానీ ఎమోషనల్ బాండేజెస్ కానీ వాళ్ళ మధ్యన ఒక అండర్స్టాండింగ్ అనేది సమాజంలో తగ్గిపోయింది. మానవ విలువల యొక్క రహస్యాలని మనం ఛేదించుకోవట్లేదు. ఆ రహస్యాలతో మనము మెదిలినట్టయితే జన్మత ధన్యం, మనం ఎంతో హ్యాపీగా ఉంటాము. ఎప్పుడు చూసినా కానీ ఏదో అంటే దివాలా తీసినట్టు, ఏదో జరిగిపోయినట్టు, ఏదో అయిపోతున్న జీవితంలో నేను బ్రతకలేను అన్న నిరాశతోని బ్రతుకుతున్న అందరికి కూడా ఒక ఆశ ఊరటం అన్నది కలుగుతుంది. అదే మెయిన్ జీవితము. నీకు బతకడానికే నీకు విలువ లేనప్పుడు పుట్టి ఏం ప్రయోజనము? ఇప్పుడు చూడండి, మీరు యూత్ని ఎవరన్నా ఇంటర్వ్యూ చేయండి, ఎందుకు బతుకుతున్నావు అంటే ఏమో తెలియదు, కారణం తెలియదు. విలువ అనేది తెలిస్తేనే కదా కారణము. పుట్టుక విలువ అన్నది ఉండాలి. నువ్వు 10 మందితో కూర్చున్నప్పుడు నవ్వుతున్నావు, మంచిగా ఉంటున్నావు, మంచిగా ఉండాలనే ఉద్దేశాన్ని డెవలప్మెంట్ చేసుకుంటున్నావు, చెడు థాట్స్ రావట్లేదు అని అంటే ఒకరిని మోసపూరితమైన ఉద్దేశంతో మోసం చేస్తే 420 కింద సెక్షన్ వేసి లోపటేస్తారు. సో నీకు అంటే మోసపూరితమైన ఉద్దేశం రావద్దు అనేది నీకు థాట్ ఉండాలి కదా. నీకు వెస్ట్రన్ కంట్రీస్లో మీరు మొత్తం కూడా చూడండి, స్టడీ చేయండి, చట్టం చాలా భద్రతతోనే ఉన్నది. మన భారతదేశంలో ఇంకా భద్రత అనేది ఇప్పుడు మరి ఇప్పుడు అన్ని యాక్ట్స్ కూడా చాలా చేంజ్ అయినాయి. ఇంకా ముందు భవిష్యత్తులో ఉండొచ్చు మంచిగానే. కారణం ఏమైనప్పటికీ పురుషుని యొక్క జీవితంలో స్త్రీ ఒక సమభాగంగా ఉంది. ఆ భాగంలోనే స్త్రీ జన్మ రహస్యాన్ని, స్త్రీ సాంగత్యం లేనిదే ఒక కుటుంబం అనేది ఏర్పడదు, అసలు ఏర్పడదు. అదే అనుకోవాలి. గౌరవం ఇవ్వాలి. వీ నీడ్ ఓన్లీ రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ తోని ఇంకా ఎన్నో విలువైన మెరుగైన సమాజాన్ని తీర్చిదిద్దగల శక్తి సామర్థ్యం స్త్రీకి ఉంది. నువ్వు ఇస్తేనే కదా విలువ. అదే ఇప్పుడు మీరు ఇందాక చట్టం గురించి అన్నారు, బయట దేశాల్లో చాలా బాగుంది. ఇది ఇక్కడ మన దగ్గర కూడా వరకట్న నిషేధ చట్టం 1961లో వచ్చింది. అయితే ఆల్మోస్ట్ 60 ఏళ్ళు దాటిపోయింది. అయినా కానీ ఏమీ మార్పు తీసుకురాలే, సొసైటీలో ఏ మార్పు రాలే. చట్టం వల్ల ఏ మార్పు రాకపోవడం అనేది అది ఎందువల్ల? ఇప్పుడు వరకట్న నిషేధం అన్నాం కానీ ఎవరి కోసం అన్నాము? కుటుంబంలో ఒక వివాహం జరుగుతున్న సమయంలో ఇంత ఇవ్వద్దు, ఇవ్వడం నేరం, తీసుకోవడం నేరం అన్నాము. కానీ ఇప్పుడు జరుగుతున్న ఏంటి? ట్రెడిషనల్ కస్టమ్స్ అండ్ ట్రెడిషనల్లో అమ్మాయి వాళ్ళు ఇంత ఇస్తారు. ఒక దగ్గరనైతే నేను ఒక కులం వాళ్ళు ఒక ప్రొఫార్మానే చేసిండ్రు. ఆ ప్రొఫార్మాలో అమ్మాయి వధువు ఇంత ఇస్తుంది, ఇన్ని లక్షలు వధువుకి వధువు కంపల్షన్ చేశారా? లేదు, అది రాసుకున్నారు వాళ్ళు. అది ఎంత ఎవిడెన్స్ టు ద కోర్ట్ అంటే నువ్వు కాస్ట్ రూపంలో కూడా నువ్వు ట్రెడిషన్, కస్టమ్స్ అండ్ ట్రెడిషన్ కింద ఇది తీసుకొని వస్తున్నావు. కానీ ట్రెడిషన్ గా చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనకు ఒక ఎక్స్క్యూజ్ ఏంటంటే కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ గా ఉన్న వ్యవస్థని మనము నిర్మూలించలేదు, చట్ట ప్రకారం నిర్మూలించాలి. ట్రెడిషన్ ఇప్పుడు 7 అడుగులు వేయాలి, ట్రెడిషన్. నువ్వు అది వెయ్యను తీసేసావు అనుకో, ఆ యాక్ట్ కింద రాదు, హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద రాదు, నీ వివాహం జరగలేదు. అలా కొన్ని ఉన్నాయి మనకు. అది మనము కాదంటలేము. ఇక్కడ వ్యవస్థలో ఎక్కడ మోసమైన జరుగుతుంది అని అంటే అమ్మాయి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. అప్పుడు ఇంకా వేలల్లో లక్షలలో, ఇప్పుడు కోట్లల్లో లక్షలలో 50 లక్షలు, 40 లక్షలు, 30 లక్షలు, అవి ఏంటి? అది దినుసులు టైప్లో వెళ్ళిపోతున్నది. అది ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఏం చేస్తున్నారు, అది ఇట్ ఇస్ మైండ్ బ్లోయింగ్. అది వదిలిపెట్టేస్తాము. కానీ ఇంత డబ్బు ఎందుకు అంటే మా దగ్గర ఉన్న డబ్బుని మేము ట్రాన్స్ఫర్ ఒకటి. ఇక్కడ స్త్రీకి కూడా హక్కు ఉంది, ప్రాపర్టీలో హక్కు ఉంది. ఇప్పుడు మనకు అందరికీ తెలుసు, అన్న చెల్లెలకి ఇద్దరికి సమానమైన హక్కు ఉంది. ఇప్పుడు అక్కడ కూడా స్త్రీ పురుషుడు వచ్చేస్తుంది. సో అక్కడ మూలాలను మళ్ళీ మనం పరిశీలించినట్టయితే ఇప్పుడు కొడుకు అంటాడు, అక్కకు పెళ్లి చేసి పంపించినావు కదా, అప్పుడు అంత అన్ని లక్షలు కట్నం ఇచ్చినామంటే, నువ్వు కట్నం ఇచ్చినావు, ప్రాపర్టీలో మీకు రైట్ ఉందా లేదా? అప్పుడు కొడుకు కూడా పెళ్ళి అవుతుంది, కొడుకు కూడా పెళ్ళి ఖర్చు పెట్టే చేస్తారు. డబ్బులు ఎక్కడైతే ఇచ్చేదానికంటే ఎక్కువ ప్రామిస్ చేసినా, ఇచ్చేది ఇవ్వకున్నా అంటే అంగీకరించాము. ఈరోజు ఈ అబ్బాయితో పెళ్లి కాకుంటే నాకు డిఫరెన్స్ పడదు అని అనుకునే పేరెంట్స్ ఎంతమంది ఉంటారు? మాట్లాడుకున్నామా,
చెయ్యాలి అంతే. బట్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, ఫస్ట్లో డిమాండే ఉంటుందండి. డిమాండ్ ఉన్న తర్వాత సప్రెస్ అయిపోతారు. సరే నెక్స్ట్ టైం అడుగుదాం తీ అనుకుంటారు. నెక్స్ట్ టైం అడిగేసరికి పోలీస్ స్టేషన్లో ఉంటారు. సో ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్పే యూ షుడ్ నాట్ ఆస్క్. నీకు ఇయ్యలేదు, నువ్వు మాట ఎందుకు ఇస్తావు? అమ్మాయిల తరఫు నుంచి తల్లిదండ్రులు ఒక మేజర్ స్టెప్ని తీసుకోవాలి. బిడ్డ మీద ఇవ్వండి, ఏమన్నా ఇవ్వదలుచుకుంటే. ఎందుకంటే ఆమె అభద్రతగా ఎక్కడన్నా ఫీల్ అయినప్పుడు ఆ పైసలు తీసుకొని ఇంటికి రాగలుగుతుందా, ఎవరో దగ్గర షెల్టర్ తీసుకోగలుగుతుందా, తన జీవితాన్ని లీడ్ చేయగలుగుతా, అప్పుడు అది ఉంటుంది అవకాశం. కానీ మనం ఏమో మంచి ఉద్దేశంతో ఒక భర్తతోని నీడలో నా బిడ్డ బతుకుతుంది, మంచిగా బ్రతకాలి, ఒక సాంసారిక జీవితం పొందాలనే ఆశతోని కదా వీళ్ళు చేసేది పెళ్ళి. కాకపోతే అక్కడ కొంచెం మార్చాలి. ఏంటంటే మీరు అడిగింది ఇస్తాము, కాకపోతే మా అమ్మాయి పేరు మీదే పెడతాం. సో అనేది అప్పుడు అది వరకట్నంకి రాదు, పేరు రాదు అసలు. సో అది క్రైమ్ అవ్వదు అని మనం అనుకుంటాము. గలాట వచ్చినప్పుడు, కొట్లాట వచ్చినప్పుడు అన్ని తీస్తారు, రూపాయి కాడ నుంచి కూడా అన్ని వచ్చేస్తుంది. సో అది మనం అంటే కేసు స్టడీ మీద తీసుకుంటే అది వేరే ఇష్యూగా వెళ్ళిపోతుంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే ఓన్లీ మనము తల్లిదండ్రులకు ఒక ఎడ్యుకేషన్ ఉండాలి. అందరూ తల్లిదండ్రులు కూడా ఒక సమిష్టి కృషితోని మా అమ్మాయికి పెళ్ళి ఉంది, మా అమ్మాయికి ఏమి ఇవ్వాలి మేమే డిసైడ్ చేసుకుందాం. అమ్మాయిని కూర్చోబెట్టి అమ్మ మరి నీకు ఇంత ఇస్తున్నాం, మరి ఏంటి. ఆ అమ్మాయికి కూడా చెప్పకుండా చేసిన పెళ్ళిళ్ళు కూడా మొన్న కూడా చాలా కొత్తగా ఈ 23లో కూడా చేసిన పెళ్ళిళ్ళు చాలా డ్యామేజ్ అయిన పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి. ఎందుకనంటే తల్లిదండ్రులు తీసుకునే ప్రతి స్టెప్పులో అమ్మాయికి భవిష్యత్తు నిర్మాణం అన్నది ఆ కుటుంబంలో, అత్తారి కుటుంబంలో ఉంటుంది. వీళ్ళు ఇచ్చే మాట, మాట్లాడే విధానము, చూసే చూపుతో చేసే వెకిలి చేష్టలు ఉన్న అమ్మాయి మీదనే అది ప్రభావం పడుతుంది. మీ తల్లిదండ్రులు ఇలా చేసిండ్రు, మీ తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళు, వాళ్ళకి మర్యాద తెలియదు, ఏం తెలియదు, ఎట్లా పెంచారు నిన్ను అని అమ్మాయిని మానసికంగా క్షోభకు గురి చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇటు డబ్బు ఇచ్చేటప్పుడు కట్నం అనే సాంప్రదాయాన్ని బహిష్కరిస్తూ నేను నా బిడ్డని సంరక్షణగా నేను ఉంటాను అనేది తల్లిదండ్రులే తీసుకోవాలి. నీకు ఏదైనా ఇచ్చేది ఉంటే ఇల్లు, రూపకం ఏమైనా ఇచ్చేది ఉంటే చూసి ఇవ్వండి. మీకు నచ్చి వాలంటీర్గా ఇచ్చేది అంటే డౌరీ కింద మేము అది చూడబడదు. వాలంటీర్గా వాళ్ళంతట వాళ్ళే చేసుకొని ఏదైనా ముందుకు పోయినా అదంతా ఉంటే అది ఒక పెద్ద ప్రాసెస్ అది. కాకపోతే ఇప్పుడు మనం ఉన్న డిస్కషన్లో మనం ఏంటంటే ఈ వరకట్నాన్ని నిషేధించే అవకాశం ఉందా లేదా, అవకాశం తెచ్చుకోవాలండి. నీకు రొటీన్గా ఇంతమంది ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎవరు కట్నాలు ఉండేవి, తర్వాత 5 సంవత్సరాల తర్వాత మీ నాన్న మీ అమ్మాయి ఏం చేసిండ్రు, నేను ఫ్రీగా తెచ్చుకున్నాను కదా అని అంటారు. తను కూడా సంపాదిస్తుంది కదా. నీకు తను ఒక 50,000, 30,000, 20,000 ఇంటికి సంపాదిస్తే పనామెని పెట్టుకున్నప్పుడు మొత్తం డబ్బులంతా మీకే మిగులుతున్నాయి కదా. ఆమెతోనే పని చేయించుకుంటారు, వంట ఆమెతోనే చేసుకుంటారు, ఇల్లు శుభ్రం ఆమెతోనే. మళ్ళీ ఆమె నువ్వేం చేయలేదని అంటే ఎక్కడికి వెళ్తారు? ఒళ్ళు హూనం చేసుకొని పనిచేస్తున్న అమ్మాయిల గురించి కానీ, నేను భార్యల గురించి కానీ, ఓ కుటుంబ పరిస్థితుల గురించి మాత్రమే చెప్తున్నా. ఎవరు పని చేయని వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. బాగా పని చేసి వచ్చిన తర్వాత అలసిపోయిన ఒక ఆడబిడ్డకు మీరు ఏమి ఇస్తున్నారు, మీరు ఎలా చూస్తున్నారు? ఆమెని గౌరవించి ఇంత ఛాయ్ ఇచ్చే వాళ్ళు ఉంటారా? తనంతటి తను చేసుకోవాలి, తను బ్రతకాలి, పిల్లలకు ఆమె చేసి పెట్టాలి, భర్తకు చేసి పెట్టాలి, బయట కూడా పని చేసి వచ్చి ఆ డబ్బులు కూడా ఇందునే ఖర్చు పెట్టాలి. ఓ చీర ఎక్కువ కొనుక్కున్నా కానీ అన్నీ ఈమె వేస్ట్ చేస్తుందండి, ఈమెకు మర్యాద తెలియదు, ఏం తెలియదు అని అవన్నీ నెట్టేస్తారు. అవును. అయితే ఇప్పుడు ఇలాంటి కేసుల్లో అంటే వరకట్నం హత్య జరిగింది, కోర్టులో వెళ్ళిన తర్వాత తీర్పు వచ్చింది, సో ఎలాగో శిక్ష పడుతుంది. సో ఇలాంటి శిక్ష పడిన విషయాల్ని సోషల్ మీడియాలో కానీ లేదా మరే రకంగా కానీ బహిర్గతం చేయటం వల్ల ఏమన్నా మార్పు వస్తుందా? డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు లైంగిక వేధింపులు కానీ, రేప్ కేసెస్ కానీ, డౌరీ హరాస్మెంట్ కానీ, అవుట్రేజ్ ఆఫ్ మోడెస్టీ, మహిళ పట్ల అసాంఘికంగా ఆమె పైన ప్రవర్తన చేసే విధానాలు కూడా అన్నీ కూడా దీని కిందకి వస్తాయి కదా. ఇవన్నీ కూడా వీటి పడే శిక్షలు కూడా ప్రసార మాధ్యమంలో ప్రజల వైపు చూపించినట్టు ప్రజలకు అందరికీ తెలిసినట్టయితే మా చట్టం ఇంత పెద్దగా ఉంది, మా చట్టంలో కూడా శిక్షలు పడతాయి, మా చట్టం వలన ఈ సమాజంలో ఒక మార్పు రాగలుగుతుంది అన్నది ప్రజలకు తెలియాలి. ఎన్నో శిక్షలు పడి ఇంతమంది 40,000-50,000 మంది శిక్షలు పడి అనుభవిస్తున్నారు జైళ్ళల్లో, ఏం చేయట్లేదు కోర్టులు అని ఎట్లా అంటారండి? అందుకే చెప్తున్నా, అంటే ఇప్పుడు నేరం జరిగింది బయటకు వచ్చినంతగా వాళ్ళకి పడిన శిక్ష గురించి కానీ దాని గురించి కానీ ఎక్కువ రావట్లేదు బయటకి. ఎస్,
అది అంటే జనాల్లో ఒక రకమైన భయం కలిగిస్తుంది, కొంతైనా మార్పు తేయగలుగుతుంది. డెఫినెట్ గా. సో అది జరగట్లేదు ఇక్కడ. ఇప్పుడు ఇష్యూని రేజ్ చేసినంతగా ఇష్యూ తర్వాత శిక్ష పడ్డది. ఇప్పుడు నిర్భయ ఒక అమ్మాయిని చూసుకుందాం, నిర్భయ శిక్ష పడ్డది, అది ఎంత పబ్లిసిటీ వచ్చింది, అంతే లెవెల్ల ఏ శిక్ష పడ్డా కానీ అది పబ్లిక్ డాక్యుమెంట్. అది ఆ డాక్యుమెంట్ని ప్రసార మధ్యలో చూపించడంలో తప్పు లేదు. అమ్మాయి పైన ఏదన్నా ఎనీ రెప్యుటేషన్ ఖరాబ్ అయ్యేది ఉంటే తప్ప తక్కిన అన్నీ కూడా ఒక శిక్ష పడ్డది అన్నది రావాలి. ఆ పిల్లల కానుంచి, స్కూల్ పిల్లల కానుంచి ఎడ్యుకేషన్కి దీనికి ఒక అవగాహన ఇవ్వాలి. ప్రతి స్కూల్స్లలో ఎడ్యుకేషన్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా ఇంపార్టెన్స్ తీసుకోవాలి. ఎన్జిఓస్ అయితే ఇంకా చాలా ప్రాజెక్ట్స్ అప్లై చేసుకొని దీని మీద ఎలా చేస్తే బాగుంటుంది, ప్రజలకి మంచి చేయడానికి ఒక రహదారి కనుక ఏర్పాటు చేసినట్టయితే ప్రజలు రిసీవింగ్ చేసుకుంటారు. ఫాలో కొంచెం తక్కువ స్థాయిలో, అంటే ఇప్పుడు ఓటింగ్ ఉన్నది అనుకోండి, అందరు సమానంగా 100% వేయాలంటే 30% వస్తారు, 70% మంది అబ్సెంట్ అయిపోతారు. లేక కాదు, ఒక ఆలోచన, ఒక వాళ్ళకు అడుగులు పడవు, మనమే అంటే మనము కొంచెము అవేర్నెస్ ఇచ్చి కొంచెం ముందుకు నెట్టగలిగితే ముందుకు వెళ్ళిపోతారు. ఆ నెట్టే వాళ్ళు ఎవరున్నారు, చెప్పే వాళ్ళు ఎవరున్నారు అన్నది చాలా ప్రాముఖ్యత. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీంట్లో పరిశీలనకు తీసుకోవాలి. ఈ అంశాలపైన జెండర్ ఇన్ఈక్వాలిటీ నడుస్తుంది. ఒక పురుషుని ఆధిపత్యము స్త్రీ పైన పడుతుందా లేదా అన్న ఆ ఛాలెంజెస్ హౌ దే ఆర్ ఫేసింగ్, సస్టైనబిలిటీ ఏ విధంగా ఉంది, ఏ విధంగా వాళ్ళు పైకి రావాలి. ఇద్దరు సమానంగా ట్రీట్ చేసి గౌరవమైన ఆ గౌరవాన్ని ఇవ్వమనే కోరుతున్నాం. ఇంకా వేరేది ఏం లేదు. డబ్బులు, హోదా అది అన్నది అది కాదు. అది నువ్వు ఇంట్లో అమ్మ మంచిగా ఉన్నామ్మా, ఓకే మేము మీతో ఉన్నాము, చాలాది ఒక వర్డ్. ఆమె దానికే పొంగి పొరలిపోయి ఇంటికి పరిమితం అయిపోతుంది స్త్రీ కూడా. అందుకే మాతృత్వాన్ని చంపేయద్దు. స్త్రీలలో ఉన్న మాతృత్వాన్ని చంపేస్తే భయంకరంగా ఒక రుద్రత్వాన్ని పొందుతుంది. తన అంటే శక్తి స్వరూపం అయిపోతుంది. అది మనం అనకున్నా కావద్దు అని అంటే అక్కడ ఆగదు. వీ హ్యావ్ దట్ టెండెన్సీ. ఆ శక్తిని తీయకూడదు. నువ్వు సమాజ నిర్మాణం కోసమే స్త్రీ శక్తిని ఉపయోగిస్తే అది ఇంకా శ్రేష్టమైనది, మంచిగా కూడా సమాజంలో ముందుకు వెళ్ళిపోతుంది. కాబట్టి దీనిపైన కంపల్సరీ ఇప్పుడు మేము కూడా ఒక 70-80 ప్రోగ్రామ్స్ ఒక సంవత్సరంలో చేయడం జరిగింది. లీగల్ సర్వీసెస్ అథారిటీ త్రూలో కూడా మనకు చేయడం జరిగింది. డెఫినెట్గా ఏ స్కూల్కి పోయినా, కాలేజెస్ పోయినా, ఎక్కడికి వెళ్ళినా మహిళల పట్ల, గ్రూప్స్ల పట్ల మనం అవగాహన చేసేటప్పుడు పురుషుని వల్లనే స్త్రీ పుట్టుక, స్త్రీ జననం అన్నది సమాజం కోసము అవసరము, మానవాళి మనుగడ అవసరం. కాబట్టి గౌరవమైన ప్రదమైన స్థానం ఇస్తూ స్త్రీ విలువలని పోషించండి. స్త్రీని అసభ్యంగా ఆమెని వేరే దిక్కు మళ్లింపోయేటట్టు ఆమెను తయారు చేయొద్దు, ప్రలోభాలకు లోన్ చేయొద్దు, డ్రగ్స్ అడిక్ట్ చేయొద్దు. ఒక విధంగా ఆమెని సమాజంలో శక్తి స్వరూపిణి కింద కానీ, లేకుంటే స్త్రీ ఒక కుటుంబానికి మంచిది అన్నది అది చెప్పాలి. ఓకే, అయితే ఇప్పుడు సాంకేతికంగా ఇంత ఎదిగింది మన సొసైటీ, కానీ లింగ వివక్ష అనేది ఇంకా పూర్తిగా తగ్గిపోలేదు. అయితే అసలు ఇక్కడ ఎవరిలో మార్పు వస్తే లింగ వివక్షత అనేది పోతుంది అంటే ముందు జనరేషన్స్ వల్ల లేదా ప్రజెంట్ జనరేషనా? అలాగే వరకట్నం విషయం చూసుకున్నా సరే దాన్ని ఆపేయాలంటే ఎవరిలో మార్పు రావాలి? యువతలోనా లేదా వాళ్ళ తల్లిదండ్రులు? యువతలో కూడా మంచి మార్పు రావాలండి కంపల్సరీ. ఇప్పుడు ఉన్న జనరేషన్ అయితే ఇప్పుడు 7th, 8th, 9th, 10th లేకుంటే ఇంటర్మీడియట్ స్టాండర్డ్ పిల్లల్ని చూసుకుంటే బ్రో వీఆర్ ఈక్వల్. ఎక్కడ కూడా నేను తక్కువ కాదు, నువ్వు తక్కువ కాదు, మనం సమానమే అన్న పాతిపత్తితోని ఇప్పుడు నడుస్తున్నారు ఈ పిల్లలు కూడా. ఇప్పుడు యూత్ అనే వాళ్ళు 18 to 30 years వాళ్ళు, ఆ యూత్ కూడా అరే కట్నం ఎందుకు తీసుకోవాలా వద్దు అని అనుకున్న వాళ్ళు, కొంచెము అంటే సోమరిగా ఉన్న వాళ్ళు కట్నాన్ని డిమాండ్ చేసే అవకాశాలు కొంత మెండుగా కనిపిస్తుంది. అంటే ఏం చెయ్యను, ఎక్కడి నుంచి వస్తాయి పైసలు, అమ్మాయిని చేసుకుంటే వస్తాయా అన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అందరూ అదే విధంగా ఉండరు. సో యూత్లో కూడా ఒక చేంజ్ ఆఫ్ స్త్రీని ఆమె డబ్బులు సంపాదించుతున్న అమ్మాయి ఉండేది ఉంటే అసలు కట్నం గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. అలానే సంపాదన పరురాలు కాకుండా కూడా కట్నం గురించి ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే సిస్టమ్ని మనం చేంజ్ చేస్తూ వెళ్తుంటే
సమాజ నిర్మాణం జరుగుతుంది. ఎందుకంటే గౌరవం దొరుకుతుంటే, పరస్పర గౌరవం ఎప్పుడైతే బిల్డప్ అవుతుంటుందో, తల్లిదండ్రులు ఇటు అంటే ఈ జనరేషన్ అంటే బిఫోర్ 22 ఉన్న ముందు జనరేషన్ అంతా కూడా ఒక చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ని తెచ్చుకోవాలి. ఎందుకంటే 20 సంవత్సరాల ముందు వాళ్ళే తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు పిల్లలకి. సో 20 సంవత్సరాల ముందు వాళ్ళంటే 50 సంవత్సరాలు, ఇప్పుడు 45 to 50 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అందరూ కూడా చేంజ్ అవ్వాలి. పిల్లని ఇంకో ఇంటికి ఇస్తున్నప్పుడు ఆ ఇంటి బిడ్డ ఈ ఇంటి బిడ్డ అనేది కాదు అక్కడ లెక్క. వీఆర్ వన్ టుగెదర్ ఫ్యామిలీ, అందరం ఒకటే అన్న ఆ ఆలోచనతోని నేనైనా నువ్వైనా ఒకటే అన్న ఆ మనస్తత్వాన్ని మనము షేర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ కూడా ఆమెరా ఊరుకోరా, ఆమె గురించి నీకెందుకురా, అవసరం లేదు, అట్లా కాదు. ఆమె స్త్రీ గౌరవం వేయండి అంతే. ఓకే, అంటే ఇప్పుడు మీరు అనేది తల్లిదండ్రుల్లో మార్పు రావాలి, డెఫినెట్ గా రావాలి. యువత ఓకే అంటే ఇప్పుడు ఓకే ఎట్ ప్రెసెంట్ ఓకే, బట్ ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్, కన్యాదానం ఇప్పుడు ఇంకా అందరికీ ఇప్పుడు ఇంకా యూట్యూబ్లో ఇంకా ఎక్కువ వెళ్తుంది. ఇంట్లో నుంచి కన్యాదానం చేస్తా, నీ ఇంటి నుంచి నువ్వు కన్యాదానం చేసినప్పుడు నీకు ఫంక్షన్ హాల్స్లలో అంతా కూడా డబ్బులు పెట్టినప్పుడు నువ్వు ఖర్చులతో కూడుకున్న ఆర్థిక వ్యవస్థకి అంటే చాలా నష్టపోతున్నారు. కోర్టుకు వచ్చినప్పుడు మేము 30 లక్షలు ఖర్చు పెట్టినామండి, అప్పులు తెచ్చి ఖర్చు పెట్టినా, నేను ఎవరు చేయమంటున్నారు. కోర్టు అడుగుతుంది, ఎందుకు చేసినావు, దేనికి చేసినావు. ప్రతిష్ట కోసము నువ్వు ఆర్థిక నష్టాన్ని ఎందుకు ఇది చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఆర్థికంగా నష్టపోయిన ఎవరి పెళ్ళమ్మా అంటే బిడ్డ పెళ్ళి, పేరు ఎవరిదైతుంది, బిడ్డ. మళ్ళీ ఆడబిడ్డ పుట్టింది, ఈమెకి ఇంత ఖర్చు పెట్టాలి, ఇంత పెళ్లి చేయాలి, నేను నష్టపోవాలి, నేను మొత్తము నా జీవితం అంతా లోపటికైపోయింది, అమ్మాయి పుడితే నేను ఏం సాధించలేదు, నాకు ₹1 కూడా లాభం లేదు అంటే ఆ అమ్మాయి మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది. ఓవరాల్ యు ఆర్ మేకింగ్ మెస్ చేసేస్తున్నారు అమ్మాయి జీవితము. కాబట్టి ఇక్కడ అమ్మాయి జీవితం మెస్ చేయాల్సిన అవసరం లేదు. ట్యాక్ట్ఫుల్గా జీవితాన్ని లీడ్ చేసుకునే కెపాసిటీ అమ్మాయికి ఉంది. ఆమె అంతటా ఆమెనే పెళ్లి చేసుకుంటా అంటే చెయ్యండి. నువ్వు ప్రోద్బలం చేసి పెళ్లి చేస్తే నువ్వు ఖర్చు పెట్టి చేయవలసిన పరిస్థితి. అమ్మాయి ఖుద్గా లేదు డాడీ నేను చేసుకుంటాను అన్నప్పుడు నువ్వు చేసినావు అనుకోని ఖర్చులు కూడా తగ్గుతాయి. రిజిస్ట్రేషన్ మ్యారేజెస్ ఉన్నాయి, ఇంట్లో చేసుకోవచ్చు. ఆర్భాటాలకు వెళ్ళినప్పుడు స్త్రీని నష్టజాతకురాల కింద చూడడం జరుగుతుంది ఇప్పుడు. సో అది తగ్గించాలి. ఆర్థిక వ్యవస్థ మంచిగా ఉంటే స్త్రీని మంచిగా చూస్తారు. ఎప్పుడు నష్టం జరిగితే అమ్మాయిదే తప్పు అవుతుంది, భార్య తప్పు. భార్య ఎవరు, మళ్ళీ స్త్రీనే. ఇటు చూసినా అటు చూసినా తన్నేది మాత్రం అమ్మాయినే. కాబట్టి ఆ స్త్రీని ఆ విధంగా చూడకుండా నిర్మాణంలో భాగస్వామ్యం ఉంది, పురుషుల్లో భాగస్వామ్యం, స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్. సో ఇక్కడ మార్పు రావాల్సింది తల్లిదండ్రుల్లో మాత్రమే. ఎందుకంటే ప్రజెంట్ యువతకి తెలుసు, అంటే ఇప్పుడు సపోజ్ ఆడపిల్ల పుట్టుక కారణం అనేది ఎవరు, లేదా మగపిల్లవాడి పుట్టుక కారణం ఎవరు అనేది ప్రజెంట్ జనరేషన్కి బాగా తెలుసు. అలాగే ఏదైతే ఒక సమాజం అభివృద్ధి చెందాలి అని కోరుకుంటున్న ఆ ప్రయత్నంలో యువత ముందే ఉంది. కానీ తల్లిదండ్రుల దృక్పథంలో మార్పు వచ్చి ఇంటికి వచ్చిన అమ్మాయిని వాళ్ళ బిడ్డలాగా చూసుకోగలిగితే కనుక సమాజం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, దేశం కూడా బాగుంటుంది. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.